ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికి నమస్తే. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసరి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్య లహరిలోని 29వ శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే పరమ రాక్షసుల వంటి క్రూరులను, దుష్టులను, మూర్ఖులను వశం చేసుకోగలుగుట. పారణ చేసిన తర్వాత నైవేద్యము తేనె మినపగారులు అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాలి. ఎన్ని రోజులు పారణ చేయాలంటే 15 రోజుల పాటు పారణ చేయాలి. రోజు కూడా 1000 సార్లు అయితే పారణ అయితే చేయాలన్నమాట. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఏం చెప్తూ ఉన్నారంటే, శ్రీదేవి గల పతిభక్తిని గురించి తెలిపారు. శ్రీదేవి భర్తృ శుశ్రూషాసక్తి అని తెలిపారు. శ్రీదేవి సర్వశక్తిశాలిని, స్వతంత్రురాలు అయిన అహంకారం లేనిదై పతిభక్తి పారాయణగా ఉంటుందని శంకరులు దీనిలో తెలిపారు. ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము. కిరీటం వైరించం కిరీటం వైరించం పరిహర పుర కైటబిద. కిరీటం వైరించం పరిహర పుర కైటబిద. కఠోరే కోఠీరే స్కలసి జహి జంభారి మకుటం. ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం. భవస్యాద్భుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. పరిజనోక్తిర్విజయతే. ఇది శ్లోకం అన్నమాట. అయితే ముందుగా టీకా గురించి అయితే విందాం. ఓ భువనేశ్వరీ దేవి, పురహ నీ ముందు, వైరించ అంటే బ్రహ్మకు సంబంధించిన, కిరీటమును, పరిహర వదలి దూరంగా నడువుము అని అర్థం. బిబిద అంటే కైటబూడను రాక్షసుని వధించిన విష్ణుమూర్తి యొక్క అని. కఠోరే రత్న ఖచ్చితమగుటచే కఠినముగా అయిన. కోఠీరే కిరీటము అంచులంచులకి తాకి. స్కలసి జారదమేమో. జంభారి మకుటం జంబుడను రాక్షసుని సంహరించిన దేవేంద్రుని కిరీటమును అని. జహి వదిలి రూపంగా నడువుము అని. ఈ విధంగా ఏతేషు బ్రహ్మేంద్రాదులు ప్రణమ్రే శూతస్తు అంటే మ్రోకరిల్లుచుండగా. భవనం నీ మందిరమునకు. ఉపయాతస్య వచ్చిన. భవస్య నీ పతియగు పరమేశ్వరునికి. ప్రసభ అంటే వెంటనే. తవ అభ్యుత్థానే నీవు ఎదురు వెళ్ళు సమయమందు. తవ నీ యొక్క పరిజన ప్లస్ ఉక్తి నీ సేవ కలవచనము. నీ సేవి కలవచనము. విజయతే సర్వోత్కర్షతో విరాజిల్లుచున్నది అని అర్థం అన్నమాట. ఇక తాత్పర్యం అయితే విన్నా. నీ మందిరమునకు నీ పతియకు పరమేశ్వరుడు వచ్చిన తరుణములో నీవు వెనువెంటనే స్వాగత వచనములతో ఎదురేగి ఆయనను పలకరించుటకు లేచి ముందుకు సాగు ప్రయత్నంలోనుండగా దారిలోనికి సాష్టాంగ దండ ప్రణామరాచరించు స్థితిలో నున్న బ్రహ్మ విష్ణు ఇంద్రాదుల యొక్క కిరీటములు నీ పాదములకు అడ్డు తగులు వచ్చును. ఉద్దేశంతో వీటిని జాగ్రత్తగా దాటు నడుపుమని చెప్పు. నీ పరిజనుల మాటలు సర్వోత్కృష్టముగా ఉన్నవి. ఇక్కడ వివరణలో చెప్తూ ఉన్నారు. తన మందిరముల అమ్మవారు కొలువు తీరి టీవీగా సుఖాసీనురాలై ఉండగా ఆమెకు సాష్టాంగ దండ ప్రణామములు చేయు స్థితిలో బ్రహ్మ విష్ణు ఇంద్రుడు నేల మీద సాగిలపడి ఉన్నారు. అదే సమయంలో ఆ మందిరమునకు పరమేశ్వరుడు వచ్చుట జరిగింది. ఆ పరమేశ్వరుని స్వాగత వచనములతో పలకరించుటకు జగజ్జనని తన ఆసనము నుండి వెనువెంటనే లేచి పోవుటకు నీవు ప్రయత్నంలో నుండగా పరిజనులు అమ్మా జాగ్రత్త, నీ పాదమునకు ముందు బ్రహ్మదేవుని తలను గూడి ఆయన కిరీటం ఉన్నది. నీ పాదమునకు తగిలిన తగుల కలదు. దానిని చూచి కొంచెము ప్రక్కగా తొలగి నడువుము. అదిగో అట్టుగా వెళ్ళకుము.
అటువైపు విష్ణువు తలకు ఉన్న రత్నఖచితమైన కిరీటం ఉన్నది. అది నీ మెత్తని పాదములకు తగిలి గుచ్చుకొని వచ్చును. దానికి ప్రక్కగా నడుము. అదిగో ఆ కనబడుచున్నది ఇంద్రుడి కిరీటం. నీ పాదములకు తగలకుండా దానిని కూడా విడిచి ప్రక్క వైపుగా నడిచి ముందుకు పోయి నీ పతిని చేరము అని అనేడు మాటలు కడు రమ్యంగా నున్నవని శ్రీ శంకర్ భగవత్పాదులు అంచు ఉన్నారు. పైన చెప్పిన దానిని బట్టి అమ్మవారి కొలువులో ఆమె దర్శనార్థమే ఆమెకు సాష్టాంగ ప్రణామములు చేయ ఉద్దేశంతో బ్రహ్మ విష్ణువు దేవేంద్రాదుల నేల మీద సాగిలపడి ఉందరని తెలుచుంది. వారు ఆ విధంగా సాగిలపడి ఉన్నప్పుడు అమ్మవారు వారిని దాటుచూ పతి చేరుటకై ముందుకు నడుచున్నప్పుడు ఆమె స్తుతి మెత్తని పల్లవములకు రత్నఖచితమైన వారి కిరీటములు తగిలి ఇబ్బంది పెట్టకుండా ఉండుటకు పరిజనులు అమ్మవారిని ఉద్దేశించి పలికిన పలుకులు అమ్మవారి వైభవమును ఆధిక్యమును సర్వోత్కృష్ట సాంప్రదాయ సంస్కృతిని వెల్లడి చేయుట చేతనే ఆదిశంకర్లు ఈ విధంగా సెలవిచ్చారు. భారతీయ ఆదర్శం ఏంటంటే పేరు ప్రతిష్ట అధికారం పదవి కలిగిన వారు ప్రణిపాతము అంటే సాష్టాంగ పడి చేయించు ప్రస్తుతించుచున్నను వీటికన్నా పతికి జరగవలసిన మర్యాదకు ముందు ప్రాముఖ్యతను నొసంగవలనని ఈ శ్లోకంలో సూచన ఉన్నది. భారతీయ మహిళలకు ఆదర్శప్రాయమైన అమ్మవారు వ్యవహరించిన తీరు గృహిణిల గుర్తించుకొనుగాక అని ఈ శ్లోకంలో వివరణగా చెప్పి ఉన్నారనమాట. తర్వాత మనము 30 శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాలు భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.